హాయ్ అండి, వెల్కమ్ టు మోనామేష్ క్రియేటివిటీ. లాంగ్ వీడియోస్ పెట్టాక చాలా డేస్ అవుతుంది. షార్ట్స్ అయితే రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అండి. సో మేము రీసెంట్గా అయితే డైనో వరల్డ్కి అయితే వెళ్ళాము. ఇది మన ఉప్పల్ నుంచి జస్ట్ 30 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది, బండరావిరాల అనే విలేజ్లో. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 549 రూపీస్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనామేష్ క్రియేటివిటీ. సో మేమైతే ఇప్పుడు డైనో వరల్డ్కి వచ్చాము. సో లోపల వాటర్ గేమ్స్ ఉన్నాయి అండ్ డైనోసార్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళతో అయితే వచ్చాను. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పు. సో మేమందరం వచ్చామన్నమాట. వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో లొకేషన్స్ అవన్నీ కూడా నేను వీడియోలో కవర్ చేస్తూ మాట్లాడతా. అండ్ ఇంకా ఇందులో అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లోనే అతిపెద్ద డైనోసార్ పార్క్ ఇదే అనమాట. సో ఫస్ట్ టైం వచ్చానమాట. సో మనకు అక్కడ ఎంట్రన్స్లోనే అక్కడ అయితే పెద్ద డైనోసార్ ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో కవర్ చేస్తూ మాట్లాడతాను. ఓవర్ వాయిస్ ఇస్తాను ఎందుకంటే సౌండ్ అయితే బాగా వస్తుంది. సో డైనోసార్స్ కూడా రియల్ వాయిస్తో పెట్టారనమాట, సౌండ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు అవన్నీ చూద్దాము. ఇక మేము ట్యూబ్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు లోపల. అయ్యో వాళ్ళకి టికెట్ సమ్మర్ మేళా జరుగుతుందన్నమాట. నార్మల్గా ఎంట్రీ టికెట్ వితౌట్ ఫుడ్ అయితేనేమో 470 రూపీస్, విత్ ఫుడ్ అయితేనేమో 549 రూపీస్ అనమాట. సో విత్ ఫుడ్ తీసుకున్నారనుకోండి మీకు అక్కడ బఫే కూడా ఉంటుంది. సో అదంతా కూడా నేను వీడియోలో కవర్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి వాటర్ గేమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం పార్క్ అంతా చూద్దాము. అడ్వెంచర్ రైడ్స్ అనమాట. సో ఇక్కడ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే ఎంజాయ్ చేస్తాము. సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా వాళ్ళు అయితే ఇంకా రావట్లేదు లోపలికి. ఆడుకునే పోదాం అందరం. పెద్ద డైనోసార్ వచ్చేసింది గాయ్స్, పెద్ద డైనోసార్ వచ్చేసింది. వామ్మో, దాని తోక చూడండి ఎట్లుంది మెత్తగా ఉందంట. చూడండి ఇదిగోండి, మెత్తగా ఉంది చూడండి, ఎంత మెత్తగా ఉందో అసలు. అంటే పిల్లలు దీని మీద కూర్చొని కూడా ఆడుకోవచ్చు అనమాట. సో చాలా పెద్దగా ఉంది. ఓ మై గాడ్, ఇది చూడండి, దాని నడకాయ చూడండి ఎంత పొడుగ్గా ఉందో అసలు. మా వాళ్ళు చూడండి ఉయ్యాలు. సో చూస్తున్నారు కదండి, స్టార్టింగ్లో అయితే మనకి అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడక్కడైతే మనకి డైనోసార్స్ కూడా ఉంటాయి. ఎప్పుడూ అంతరించిపోయిన డైనోసార్స్ అయితే మనం ఇక్కడైతే రియల్ డైనోసార్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడైతే స్టార్టింగ్ అనమాట. ఇక్కడ ట్రాంపోలియం, చిన్నపిల్లల గేమ్స్ అండ్ స్వింగ్స్, పెద్దవాళ్ళకు కూడా అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ప్లేస్లలో అక్కడక్కడ డైనోసార్స్ని పెట్టి వాటి రియల్ వాయిస్ని కూడా పెట్టారనమాట. ఇంకా ఇక్కడ అన్నీ కూడా అడ్వెంచర్ రైడ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎక్కొచ్చు అనమాట. సో ఇప్పుడు మనమైతే ఇదంతా కంప్లీట్ చేద్దాం. మా ప్రిన్సీ ఎక్కింది చూడండి. ఏ ప్రిన్సీ, హాయ్. హాయ్ మమ్మీ. భయం అవుతుంది ఆమెకి, హాయ్ కూడా చెప్తలేదు. టైర్ లేదా? ఓకే, ఇప్పుడు హాయ్ చెప్పు. ఓకే, ఇవన్నీ నడుస్తావా ఇట్లా తాడు మీద ఇట్లా? ట్రై నడువు. మామ ఎక్కడ వేయండు? ఓ అన్న ఎక్కడన్నా ఇదంతా ఆకలి అవుతుంది అప్పుడు. అవ్వా వావ్, మా చిన్ను కూడా ఎక్కిండు. చిన్నుని చూపిస్తారండి. చిన్ను ఏమో సింగిల్ రాడ్ మీద నడుస్తున్నాడు. వీళ్ళు చూడండి, వీళ్ళు ఎందుకు వచ్చారు? టికెట్ పెట్టుకొని పైసలు ఎక్కువ తీసుకొచ్చిందా మిమ్మల్ని? పైసలు ఎక్కువ తీసుకొచ్చిందా మిమ్మల్ని? ఎందుకు వస్తారు? ఆడండి, గేమ్స్ ఆడరే. మంచి టెంట్ కింద కూర్చున్నారు వీళ్ళంతా. ఆడు. హాయ్ చిన్ను. హాయ్. అబ్బా, నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా. దాని మీద వావ్. లిట్టు నువ్వు ఎక్కవా? ఇది ఎక్కువ, మళ్ళీ బాబాయ్ ఎక్కిసాడు పో. అట్నుంచి ఇలాంటి అడ్వెంచర్ రైడ్స్ అయితే కొన్ని ప్లేస్లలోనే ఉంటాయి. సో మీరు డైనో పార్క్ వెళ్ళారనుకోండి, మీరు డైనోసార్ చూడొచ్చు, ఇట్లాంటి అడ్వెంచర్ చూడొచ్చు, అలాగే వాటర్ గేమ్స్ కూడా చూడొచ్చు అనమాట. ఇందులో వెళ్తే మాత్రం నేను కూడా ఎక్కాలి. వాళ్ళు చూడండి మంచి టెంట్ కింద కూర్చున్నారు.
యాక్చువల్గా నేను ఈ డైనో వరల్డ్ని ప్రమోషన్ చేశానమాట. సో నాకు ఫ్రీ టికెట్స్ రావడం వల్ల మా ఫ్యామిలీని అందరినీ పట్టుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి మా చిన్ని ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోయాడు అనమాట. అది స్వింగ్ లాగా ఊగిపోతుంది, ఇంకా అక్కడ భయపడుతున్నాడు అనమాట. ఇంకా ప్రిన్సీ వాళ్ళైతే అందరు కూడా ఫుల్ అయితే రైడ్స్ అయితే కంప్లీట్ చేసినారు. అమ్మ నేను ఇక్కడ చూడండి డైనోసార్, దీని తలకాయ చూడండి, మెడకాయ ఎంత పొడుగ్గా ఉందో, ఎంత పెద్ద డైనోసార్, దాని సౌండ్ చూడండి ఒకసారి. అవును జస్ట్ 549లో ఇన్ని రైడ్స్తో పాటు మీకు ఫ్రీ ఫుడ్ బఫే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అస్సలు మిస్ చేసుకోకండి, డైనో వరల్డ్కి వెళ్ళండి. మన హైదరాబాద్కి అయితే చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది. ప్రమోషన్ చేశాననే కాదు, నా రియల్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. మా ఫ్యామిలీకి కూడా ఈ రైడ్స్ అనేటివి కానీ అన్నీ కూడా వాళ్ళకి నచ్చినాయి అనమాట. ఈ ప్రైస్లో మాత్రం ఈ డైనో వరల్డ్ అయితే చాలా అంటే చాలా బెస్ట్. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు కదా వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్స్లో. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేశారనమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా ఆర్మీ అవ్వాలని ఆ ఏజ్లో. సో మా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారనమాట. సో వాళ్ళైతే ఇక్కడ ఇదంతా కూడా కంప్లీట్ చేశారనమాట. ఇదంతా కూడా ఒక రోలో ఉంటుందన్నమాట. సో ఈ రో అంతా కూడా కంప్లీట్ చేసినారు వీళ్ళైతే. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కమెంట్ అయితే చేయండి. బాత్రూమ్ అది బాత్రూమ్ చూడండి, బాత్రూమ్ పోయిందంట. లిట్టు చూసి చెప్తాను, తింటావా మరి? గల చెప్దాం ఇప్పుడు. ఇంకా వస్తారనా? ఇగో ఆడ వైట్ది చూడు కింద, డైనోసార్ కింద వైట్ది. లిట్టేమన్నాడు డైనోసార్ బాత్రూమ్ ఏం చూడు అంటుంది. కాదు బాత్రూమే అది. మరి మస్తు పెద్దగా ఉన్నాయి అన్న అవి డైనోసార్లు. దీని రియల్ వాయిస్ చూస్తే నాకు గుండె దడలు అంటుంది. ఒక్కరు వస్తే భయపడతారు ఖచ్చితంగా. అమ్మో భయం వేస్తుంది కదా. ఇక్కడ ఈ డైనోసార్ మీద అయితే మనం కూర్చోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ డైనోసార్ మీద అయితే కూర్చోతున్నాను. డైనోసార్స్ని కూడా మీరు గమనించారా, డిఫరెంట్ డైనోసార్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ డైనోసార్ ఒకటే మెకానికల్ లాగా సెట్ చేశారనమాట. అండ్ ఈ డైనోసార్స్ అన్నీ కూడా చాలా స్పాంజీ లాగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డైనోసార్ ఎగ్స్ అండి. సో ఇక్కడ ఎగ్స్ దగ్గర కూడా మనం పిక్స్ తీసుకోవచ్చు. ఒక డైనోసార్ అయితే అందులో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి చాలా పెద్ద డైనోసార్స్ ఇవన్నీ కూడా. బఫే టికెట్ తీసుకున్నాము. ఇప్పుడు మేము లంచ్ కూడా చేస్తాం. మేము వచ్చింది ఎందాక 1 అవర్ కూడా అయిపోలేదు, అప్పుడే లంచ్ చేస్తున్నాము. సో ఇక్కడ అనమాట లంచ్ చేసుకొని ఇక్కడ సైడ్ వాటర్ గేమ్స్ ఉన్నాయి. సో లంచ్ చేసుకుంటే వాటర్ గేమ్స్కి వెళ్తాము. సో వచ్చేయండి, లంచ్లో కూడా ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఒకసారి చూడండి మన రెస్టారెంట్ చూడండి, చాలా బాగుంది. వాళ్ళు చూడండి అప్పుడే తక్కువ ఇస్తలేదు, అప్పుడే వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ దగ్గర చికెన్ లేదు, అందుకని పోయి అడుగుతున్నారు. సో మనకి బఫేలో వచ్చేసి చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎగ్ మసాలా అండ్ పన్నీర్ మసాలా, సాంబారు, పెరుగు, వైట్ రైస్, చపాతీ అండ్ నూడిల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి బఫేలో అయితే. ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సమ్మర్ మేళాలోనే ఇవన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట. నార్మల్ డేస్లో మాత్రం ఇలా బఫే అయితే ఉండదు. సో ఈ సమ్మర్ క్యాంప్లోనే వీళ్ళు ఇలా పెట్టారనమాట. సో మేమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది. ఫుడ్తో పాటు ఫ్రూటీ జ్యూస్ ఇచ్చారు, అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారనమాట.
బాగా అనిపించింది. అలాగే మనము గూగుల్లో రివ్యూ ఇచ్చామనుకోండి ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా ఇస్తున్నారనమాట. సో మేమైతే అందరి ఫోన్లో నుంచి రివ్యూ అయితే ఇచ్చామన్నమాట. రివ్యూ ఇవ్వకపోయినా మాకైతే ఫ్రీగా ఎలాగో ఇస్తారు, బట్ మేమైతే రివ్యూ ఇచ్చామన్నమాట. సో మాకు అందరికి కూడా ఫ్రీ ఐస్ క్రీమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లంచ్ తర్వాత మేమైతే వాటర్ రైడ్స్కి అయితే వచ్చామన్నమాట. సో బిఫోర్ లంచ్ అంతా కూడా అడ్వెంచర్ రైడ్స్ అవన్నీ ఆడుకొని ఆఫ్టర్ లంచ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ అవన్నీ వాటర్ గేమ్స్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ వీళ్ళైతే పిల్లల్ని అయితే బయటనే డ్రెస్ చేంజింగ్ ఇచ్చాము. సో మీ పెద్దవాళ్ళందరికీ సపరేట్గా రూమ్స్ ఉన్నాయన్నమాట డ్రెస్ చేంజింగ్కి. సో ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ స్లైడర్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ మేము. అదైతే ఊరికైనా జారిపోతుంది అన్నమాట, కిందికి వచ్చేసరికి టాప్ మన ఎత్తేస్తుంది అసలు అది. అండ్ ఇక్కడ వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అండ్ ఇక్కడ సాంగ్స్ కూడా పెడతారనమాట. ఇక్కడ చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి స్లైడర్స్, పెద్దవాళ్ళవి సపరేట్గా ఉన్నాయి. చిన్నపిల్లలకి సపరేట్ ఉంది పూలు, అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా చిన్నపిల్లలకి సపరేట్. ఇక్కడ వచ్చేసి వేవ్ పూల్ అనమాట అది. అండ్ ఇక్కడ నాకు వచ్చేసి మన యూట్యూబర్ వినిషా గారు అయితే కనిపించారనమాట, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు. సో తనైతే అక్కడ నాకు పరిచయం అయింది. సో ఇక్కడ వచ్చేసి ఇది వేవ్ పూల్ అనమాట. అండ్ ఇక్కడ ఈ హైట్ వచ్చేసి 6 to 7 feet వరకు ఉందన్నమాట. సో మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ అయితే వేస్తారనమాట. మనకి ఎట్లాగో తెలంగాణ సాంగ్స్కి బీట్ డ్యాన్స్ అంతా దుమ్ము లేపేస్తాం కదా. సో మన తెలంగాణ సాంగ్స్ వచ్చినప్పుడు ఇంకెక్కువ దుమ్ము లేపినాం అనమాట. ఈమె అందులో దిగదంట. వాటర్లో దిగుతావా? వాటర్లో దిగుతా తల్లి, వాటర్లో దిగుతావా? దిగదంట ఈమె, దిగదు వాటర్లో. ఏమైందంటే ప్రిన్స్ ఉంది కదా, ఈమెను పట్టుకొని చిన్నపిల్లల దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె స్లిప్ అయి పడిపోయారు కింద, ఈమెను తీసుకొని పడిపోయింది. ఇక ఈమె భయపడ్డది, ఇక దిగుతలేదు, ఇక కథం ఇక భయపడ్డది. ఈమెను పట్టుకొని ఒకరు ఉండాల్సి వస్తుంది, ఇద్దరిద్దరు అందులో దిగాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా నేను ఆడేసి వచ్చిన, ఒకరు పట్టుకుని వాళ్ళ మమ్మీ పట్టుకుంది, ఇప్పుడు వాళ్ళ మమ్మీ దిగింది. ఇప్పుడు నేను ఇంకోసేపు పట్టుకోవాలి. ఇది దిగదంటే ఈమె వాటర్లో అసలు దిగదంట, ఆడదంట. ఎందుకు వచ్చిందో ఏమో ఈమె, ఎందుకు వచ్చినాం కానీ కంపల్సరీ రావాల్సిన పార్క్ అండి ఇది. ఇక్కడ చూడండి నాతో ఫైట్ చేస్తారనమాట మా అన్న మా హస్బెండ్ నన్ను ముంచాలని. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఎట్లుందన్నా? మా టవల్ దొరికిందా అంటే? టవల్ పోయింది. చిన్న పాపది, చిన్న పాపది. సూపర్ మస్త్ ఎంజాయ్ చేసాం. నైట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది ఏదన్నా. ఇగో మాదైతే అయిపోయిందరే, నేను ఇది మర్చిపోయినా. ఇక్కడ ఇది లంచ్ కదా, ఇగో ఇటు సైడ్ ఇంకొకటి అక్కడ వైట్ కలర్ పిల్లర్స్ ఉన్నాయి కదా. సో అక్కడ స్కూల్ పిల్లలు ఎవరైనా వస్తే అక్కడ వాళ్ళకి లంచ్ కానీ అదన్నీ అరేంజ్ చేస్తారంట. అక్కడ చైర్స్ అవన్నీ ఉన్నాయి, నాకు చూపించలేదు. సో ఇది అదే లంచ్ చేసిన ప్లేస్ ఇది. సో ఈవినింగ్ అయింది కదా, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. నేను అది షూట్ చేయడం మర్చిపోయినాను. అట్లనే ఇగో ఇక్కడ ఈ టెంట్ కిందనేమో బట్టలు అమ్మినారు. అమ్మో ఆ రేటు చూస్తేనే భయం అయింది నాకు. సౌండ్ వస్తుంది, డైనోసార్ అరుస్తుంది. ఇంకా మేమైతే వెళ్తున్నాము. అన్నా ఇట్లా వెళ్దాం, ఇట్లా ఇట్లా. చెప్పు తగింది. ఇంకా
వెళ్ళిపోతున్నాము, అయిపోయినాయి. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మా పిల్లలు మళ్ళీ ఇక్కడైతే గేమ్స్ అయితే ఆడిరనమాట కాసేపు ఉండి ఈవినింగ్ టైంలో. సో ఇవన్నీ మళ్ళీ రిపీటెడ్గా ఆడుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.